అక్క, నువ్వు 'మహాభారతం' చాలా సార్లు విన్నావు, చదివావు, చూసావు కూడా. నేను చాలా బాగా ఇన్‌స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి? భీష్మ. వై? ఎందుకు అంటే ఈ రోజుల్లో పేరెంట్స్‌ని రోడ్ పైన పడేస్తున్నారు. తర్వాత ఇచ్చిన మాటని అటకెక్కించేస్తున్నారు. మనీకి తప్ప మంచికి విలువ ఉండట్లేదు. కానీ ఆ రోజుల్లో తన తండ్రి కోసం తన సర్వసుఖాలు వదిలేసి ఒక బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత తనిచ్చిన మాట కోసం తను ఏదైతే నమ్మిన ధర్మం ఉందో దానికి స్టాండ్ బై అయ్యి చివరి వరకు అంటే అతను చనిపోయే వరకు కూడా అతను ఇచ్చిన మాట కోసమే ఉన్నాడు. సో, ఆ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది. సో, నాకు ఆ క్యారెక్టర్ అందుకే ఇష్టం. మరి నీకు? నాకు విదుర క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. వై? ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ముల్లో తను తన డ్యూటీని కరెక్ట్‌గా చేశాడనమాట. ఇప్పుడు ధృతరాష్ట్రం తీసుకుంటే తన లోపం వల్ల భయాలతో తన డ్యూటీని సరిగ్గా చేయలేకపోయాడు. పాండు కూడా మధ్యలోనే రాజ్యాన్ని వదిలేసి తన స్వధర్మం కోసం వెళ్ళిపోయాడు. కానీ విదురుని మాటకొస్తే ఒక దాసికి పుట్టాడని చిన్నప్పటి నుంచి తనకు అవమానాలు ఎదురైనప్పటికీ ఒక్కసారి తన డ్యూటీలో ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా వదలలేదు. అలాగని అధర్మానికి కూడా తోడుగా ఎప్పుడు లేడు. చివరి వరకు కూడా తను ధర్మం వైపే ఉన్నాడు. అలాగే తన డ్యూటీని చేస్తూనే ఉన్నాడు. అది నాకు చాలా నచ్చింది. మరి 'మహాభారతంలో' మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 3